హలో దోస్తులు, వెల్కమ్ టు మై వన్ మోర్ మినీ వ్లాగ్. అయినా మా తాత మా ఇంటికి వచ్చిండు. మా నాన్నమ్మ మా తాత 1 మంత్ అయితే అవుతుంది మా ఇంటికి వచ్చి. మమ్మీ చెల్లె వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండే, బట్ వాళ్ళకి ఏమైతుందో అర్థం కాలేదు. ఆయనకి షుగర్ లో అయిపోయింది బాగా. నేను స్కూల్ నుంచి రాగానే ఆయన చూసి నాకు ఫస్ట్ భయం వేసింది. ఏందబ్బా ఇట్లా అయిపోయిండు అని చెప్పేసి ఫస్ట్ పిలిచిన, పలకలేడు. షుగర్ అండ్ సాల్ట్ వాటర్ కూడా తాగిపించేసిన అనమాట. సో ఫైనల్గా కొంచెం అయితే తాగిండు. సో అందుకే నాకు టెన్షన్ అయింది. హాస్పిటల్ తీసుకొని పోయినాము. సో ఫాస్ట్గా డాక్టర్ అయితే ఈసీజీ తీసేసిండు అనమాట. ఇక దాని తర్వాత షుగర్ టెస్ట్, నార్మల్గా బీపీ అన్ని టెస్టులు అయితే చేసిర్రు. నైట్ అయితే వచ్చిన మేము 10 అయింది ఇంటికి వచ్చే వరకే. సో కొంచెం సేపు హడావిడి చేసినా కూడా కొంచెం ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మన కాయల్లోకి వచ్చేసిండు అనమాట. నాకు వేడవుతుంది, ఉబ్బరిస్తుంది, ఏడికి పోతున్నాం అన్నట్టు క్వశ్చన్స్ అయితే వేసిండు. నాకైతే అప్పుడే హ్యాపీ అనిపించింది. అప్పటికే ఆఫ్టర్నూన్ 4 అయింది. సో ఆయనకైతే ఆకలేసింది అనమాట. ఫాస్ట్గా ఇడ్లీ తీసుకొని వచ్చి అయితే పెట్టేసినాము. లో షుగర్ అయినప్పుడు ఎప్పుడు కూడా మనం టెన్షన్ పడద్దు. ఫస్ట్ వాళ్ళు గాబర్ అయినప్పుడు వెంటనే మనం కొంచెం ఏమైనా తినిపించాలి. జస్ట్ 2-3 సెకండ్స్లోనే వాళ్ళు మౌత్ అయితే టైట్ పెట్టేస్తారు. ఏం కూడా లిక్విడ్ కూడా తీసుకోరు అనమాట. సో ఇట్లా ఫైనల్గా గ్లూకోజ్ కూడా పెట్టించుకున్నాం అనమాట. నైట్ మా ఆయన వచ్చిండు. వెళ్ళేటప్పుడు అయితే మా బావతోనైతే పోయినాం, నేను మా చెల్లె. ఏదైనా అయిందంటే ఫోన్ చేస్తే పోయి చూడడం వరకే నా పని. కాకపోతే ఫస్ట్ టైం ఫేస్ చేసి అనమాట దగ్గర నుంచి. ఆయనకి ఏమైందో అనేసి మస్తు అయితే భయపడే. సో ఫైనల్గా ఆయన అయితే ఓకే అనేసి అన్నాడు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఓకే ఐఎమ్ ఓకేనా. గాబర్ చేశాడు జరసేపట్ల. తిండి తింటావా? ఇప్పటి నుంచి అన్న తింటావా? తిండి తింటావా? ఓకే, ఆల్ సెట్. హాస్పిటల్లోనేమో సరే అన్నాడు. ఇంటికి వచ్చినాక అలా మళ్ళీ సేమ్ రొటీన్ అట్లానే 2 ఇడ్లీలు లేస్తే ఒకటే ఇడ్లీ తినడు, ఒకటి ఇడ్లీ ఆడబెట్టేసి పండుకోండు. సో షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఏమైనా కొంచెం తిని టాబ్లెట్ వేసుకోండి, లేకపోతే అది లో షుగర్ అయిపోతుంది. మొత్తం ఆగమయ్యి మీరు ఆగమే కూడా ఏమో కానీ పక్కన వాళ్ళు ఆగం ఎక్కువ చేసేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే ఫైనల్గా బాగానే ఉన్నాడు మా తాత. థ్యాంక్ యూ సో మచ్.